హలో, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు అయితే నేను షాపింగ్ కోసం బిగ్ డే హైపర్ మార్కెట్కి అయితే వచ్చేసాను. సో ఇది మనకి చిక్బళ్ళాపూర్లో ఉంటుంది. సో ఇది మనకి రీసెంట్గా ఓపెన్ అయింది. సో ఎలా ఉందో చూద్దాం అనేసి జస్ట్ అలా వచ్చానన్నమాట. యాక్చువల్లీ వచ్చాను కానీ ఊరికే చూద్దాం అని వచ్చాను కానీ ఇంకా వచ్చాక ఇవన్నీ చూసాక మనం ఊరికే ఉంటామా? మన లేడీస్కి ఇక ఏదైనా చూస్తే అస్సలు ఆగుతామా? సో నేను కూడా కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నా. సో సంతూకి మంచిగా బిల్ కూడా వేశాను. ఓకే రండి మరి చూద్దాం షాప్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి దొరుకుతాయి, సో అక్కడ ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి అన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఓకే, మనం ఈ బిగ్ డే హైపర్ మార్కెట్కి వచ్చామంటే సో ఇక్కడ మనకు అన్ని ప్రోడక్ట్స్ కూడా ఒకే చోట దొరుకుతాయన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ సమ్మర్లో ఇంకా మనం ఒక్కొక్క ప్రోడక్ట్ కోసం ఒక్కొక్క షాప్ తిరిగి షాపింగ్ చేసే కంటే ఒకటే చోట మనం షాప్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. అందులోనూ మనకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు ఇంకొక్కొక్క చోటుకి వెళ్ళి ఒక్కొక్క ఐటెం కొనుక్కురావాలంటే చాలా కష్టం కదా. సో ఇలా మనం అన్నీ అవైలబుల్ ఉన్న చోటుకి వెళ్తే మనం హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు కదండి. సో మరి ఇక్కడైతే మనకి ఆల్ ఇన్ వన్ అన్నమాట. A to Z మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా దొరుకుతాయి. అసలు ఇది లేదు అనే పనే లేదండి, అన్నీ కూడా ఉన్నాయి. సో చూసారు కదా, మనకి ప్రైస్ ట్యాగ్స్ కూడా అక్కడే వాళ్ళు వేసి ఉంచారు. సో దాన్ని చూసి మనం హ్యాపీగా ప్రైస్ కూడా టెన్షన్ లేకుండా మనం షాప్ చేసుకోవచ్చును. యాక్చువల్లీ నేను అనుకున్నా మనకి అవుట్ సైడే ఎక్కువ కాస్ట్, ఇలాంటి బిగ్ షాప్స్లో మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుందని. బట్ అక్కడికి వెళ్ళాకే తెలిసింది అవుట్ సైడ్ కంటే మనకి ఇక్కడ ఈ మార్కెట్లోనే రీజనబుల్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. యాక్చువల్లీ ఈ మార్కెట్ గురించి మాత్రం చెప్తున్నా, వేరేవైతే నాకు తెలియదండి. సో ఇక్కడ ఈ బిగ్ డే మార్కెట్లో మాత్రం నాకు నిజంగా ప్రైజెస్ అయితే రీజనబుల్ అనిపించాయి. అలాగే ప్రోడక్ట్స్ కూడా అంతే అండి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. సో నాకైతే ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల హ్యాపీగా అనిపించింది. అలాగే ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించింది, ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఆల్ ఇన్ వన్ అన్నమాట. సో అన్నిటికీ ఒక్కొక్క సెక్షన్ పెట్టేశారు. సో చూసారు కదా, ఇదంతా కూడా మనకి మాప్స్ అన్నమాట. మాప్స్ ఇంకా వీటి వైపు అన్నీ మనకి అంతా కూడా ఇదంతా రేషన్ అండి. చూస్తున్నారు కదా, చిన్న వస్తువు నుంచి కూడా పెద్ద వస్తువు వరకు అన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ. సో నాకైతే యాక్చువల్లీ షాపింగ్ చేయడమే కుదరలేదు. చిన్నాడైతే అస్సలు షాప్ మొత్తం తిరిగేస్తున్నాడు. వాడు తిరగడంతో ఇంక అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు అక్కడ. చిన్నాడు నన్ను అస్సలు షాపింగ్ చేయనివ్వనే లేదు. సో ఉన్న వాటిలో నేను జస్ట్ అలా ఏదో కొంచెం షాప్ అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే ఈ వీడియోలో నేను మీకు మొత్తం షాప్ చూపించాలని చెప్పి నేను ఫుల్ వీడియో అయితే తీశాను. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ఏం షాప్ చేశాను అనేది మీకు పోస్ట్ చేస్తాను ఇంకొక నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడు మనం షాప్లో ఏమేమి ఉన్నాయని చూసేద్దాం రండి. సో యాక్చువల్లీ ఇక్కడ మనకు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. పిల్లలతో వస్తే వాళ్ళకు కూడా మంచిగా టైంపాస్ అవుతుంది, తింటూ వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట షాపింగ్. చూడండి, మనకి ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. చూసారు కదా, సో ఇదంతా మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఎంట్రన్స్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ ఇంకా ఏమంటాం మనం, చిప్స్ ఉన్నాయి కదా, సో అవి, కూల్ డ్రింక్స్. సో ఫుడ్ ఐటమ్ అంతా కూడా మనకి ఎంట్రన్స్లోనే ఉంది. సో తిను మా అన్న కొడుకు, పాపం ట్రాలీ పట్టుకొని నా వెనకాలే తిరుగుతున్నాడు. ఇంకా మనకి చూసారు కదా, ఇక్కడ షూస్, స్లిప్పర్స్ చాలా బాగున్నాయి. అసలు నేను కూడా
యాక్చువల్లీ నేను శాండల్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా చిన్నాడైతే నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. యాక్చువల్లీ వాడు మొత్తానికే పారిపోతున్నాడు, ఇంకా నా చేతికి అస్సలు దొరకట్లేదు. వాడిని చూసుకోవడమే నాకు సరిపోయింది పాపం. ఇంకా సంతూనే వీడియో మొత్తం తీశారు, హెల్ప్ చేశారు. సో చూసారు కదా, యాక్చువల్లీ నాకు చాలా నచ్చాయి ఇక్కడ శాండల్స్, షూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకుంటా. సో అప్పుడు మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా ప్లీజ్ ఒక్కసారి ఈ షాప్ని విజిట్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్, మంచి క్వాలిటీ ఉన్నాయి. సో మీకు కూడా తప్పకుండా హ్యాపీగా షాప్ చేసుకోవచ్చును. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. యాక్చువల్లీ అన్నీ కూడా మనకు ఒకే చోట అవైలబుల్లో ఉండడం వలన షాపింగ్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా మనకి ఇక్కడ, వావ్, నాకైతే చూస్తూ ఉంటే అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదండి. అన్నీ ఆల్ ఇన్ వన్ ఉన్నాయి. నాకు అసలు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. యాక్చువల్లీ ఇంకా అమ్మకు కొన్ని ఐటమ్స్ కావాలన్నారు, సో తనకైతే నేను కొన్ని ఐటమ్స్ తెచ్చిచ్చాను. సో ఒక్క ప్రోడక్ట్లో ఎన్ని వెరైటీస్, అలాగే ఇంకా సైజ్ బై సైజ్ సూపర్ అండి అసలు నిజంగా. సో మనకి ఇక్కడైతే ఇంకా అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట, ఇంకా షో పీసెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా మనకి అదే ఉంటుంది. చాలా బాగున్నాయి అసలు, మంచిగా డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో, వెరైటీగా సూపర్ అసలు. ఇవన్నీ కూడా మనం గిఫ్ట్ ఐటమ్స్ కూడా అండి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మంచిగా గిఫ్ట్ కూడా చేసి మనం ఎవరికైనా ఇవ్వచ్చును. గణేష చూసారా ఎంత బాగుందో, ఎన్ని వెరైటీస్ ఆఫ్ గణేశాలు ఉన్నాయి కదా. ఇంకా క్లాక్స్, సో ఇవన్నీ కూడా మనకి థర్మో ఫ్లాస్క్ అన్నమాట. ఇదంతా కూడా వాటర్ బాటిల్స్, ఇంకా కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఓకే ఫ్లాస్క్ అన్నమాట ఇది. సో ఆల్ ఆర్ గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. సో ఇదంతా గిఫ్ట్ సెక్షన్. ఎన్ని వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్ ఉన్నాయో చూడండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వావ్ సూపర్ అసలు. యాక్చువల్లీ చూస్తూ ఉంటే ఇంకా అన్నీ కావాలనిపిస్తుంది, కానీ అన్నీ కొనుక్కోవడం కుదరదు కదండి. సో ప్రైస్ ట్యాగ్స్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా ప్రైస్ చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేనైతే ఇంకా చాలా షాప్ చేయాలి, బట్ నాకు ఈరోజు అయితే కుదరలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ఏమేమి తీసుకున్నాను అనేది ఒక వ్లాగ్ చేస్తా. సో ఇవంతా కూడా మనకి గ్లాస్ సెక్షన్ అన్నమాట, గ్లాస్ ఐటమ్స్. వావ్ సూపర్. సో గ్లాస్ వాటర్ బాటిల్స్, ఇంకా గ్లాసెస్ అన్నీ ఉన్నాయి. ఇవంతా మనకి టీ సెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా జగ్స్. వావ్ సో బ్యూటిఫుల్ కదా. సో టీ కప్ సెట్స్ అన్నమాట. వెరైటీస్ ఆఫ్ డిజైన్స్. ఓ నైట్ ల్యాంప్స్. ఇవన్నీ కూడా మనకి లంచ్ బాక్సెస్ అన్నమాట. యాక్చువల్లీ వెరైటీస్ ఆఫ్ లంచ్ బాక్సెస్ ఉన్నాయి, నేను కూడా తీసుకోవాలి, బట్ ఆ రోజు కుదరలేదు. నెక్స్ట్ టైం తీసుకుంటా తప్పకుండా.
కెటల్స్ ఉన్నాయి. సో దిస్ ఆల్ ఆర్ మనకి హ్యాండ్ వన్స్. ఇంకా ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్స్. యాక్చువల్లీ మేము కూడా ఒక ఫ్యాన్ తీసుకున్నాం, సో అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా ఇవైతే మనకి స్టవ్స్ అన్నమాట. నాకైతే ఫ్యాన్ మంచిగా నచ్చిందండి, చాలా బాగుంది. సో అది కూడా మీకు నేను ఒక షార్ట్ వీడియోలో పెడతాను ఫ్యాన్ గురించి. ఓకే, చాలా బాగుంది యాక్చువల్లీ ఫ్యాన్. సో ఇవన్నీ కూడా మనకి పెయింటింగ్స్ అన్నమాట, వాల్ పెయింటింగ్స్, క్లాత్స్. ఇదంతా కూడా బ్యాగ్ సెక్షన్, బెల్ట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో చూసారు కదండి ఎంత వెరైటీస్ ఉన్నాయో, ఆల్ ఇన్ వన్ అన్నమాట. సో ఇవన్నీ టాయ్ సెక్షన్. గిటార్స్. ఇంకా ఇవన్నీ కూడా మనకి చిన్న పిల్లలకి సైకిల్స్, అలాగే ఇంకా చిన్న చిన్న చైర్స్, అలాగే వాళ్ళకి అప్పుడే ఇంకా నడిచే పిల్లలకి అంటే వాకర్స్ అన్నమాట. సో అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కార్స్ అన్నీ ఉన్నాయి. మా చిన్నాడైతే కార్ చూసి అమ్మ కార్ కావాలన్న. సో చూసారు కదండి, ఇక్కడైతే మనకి ఇంకా అంటే స్పోర్ట్స్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ క్రికెట్ బ్యాట్స్ అండ్ ఇంకా ఫుట్బాల్. సో ఇవన్నీ బ్యాట్స్ అన్నమాట. ఇంకా మా అన్న కొడుకు అంటే క్రికెట్ అంటే ఇష్టం, సో తను బ్యాట్ కావాలన్నాడు. సో మేము బ్యాట్ కూడా ఒకటి తీసుకున్నాం తన కోసం. సో ఇంకా ఇవన్నీ చిన్నపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. చూసారా, ఓన్లీ 1199 అన్నమాట. యాక్చువల్లీ మనం ఇవి అవుట్ సైడ్ తీసుకుంటే, మా చిన్నాడికి మేమైతే అవుట్ సైడ్ షాప్లో తీసుకున్నప్పుడు మాకి అది 3000 పడింది. సో అక్కడికి ఇక్కడ కంపేర్ చేస్తే చూసారు కదండి ఎంత మనకి కాస్ట్ డిఫరెన్స్ ఉందో. ఇంకా ఇవన్నీ కూడా వాటర్ గన్స్, చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కార్స్ అన్నీ కూడా ఉన్నాయి. మంచి క్వాలిటీ అన్నమాట. అవుట్ సైడ్ తీసుకుంటే మనం డబ్బులు ఇవ్వచ్చు కానీ క్వాలిటీ అయితే దొరకదు. ఇంకా మేమైతే ఒక ఫ్యాన్ తీసుకున్నామండి. ఇంకా ఈ సమ్మర్లో కిచెన్లో వర్క్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది, ఫుల్ స్వెటింగ్. సో అందుకని ఒక ఫ్యాన్ అయితే తీసేసుకున్నాం. సో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. యాక్చువల్లీ ఈ ఫ్యాన్ ఒక ఫుల్ డీటెయిల్స్ నేను ఒక షార్ట్లో మీకు పెడతాను. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.